అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా సోదరులకు నమస్కారములు. నేను సామాజిక కార్యకర్తను. సమాజంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీయడమే నా ఉద్దేశము. అది ప్రస్తుతం ఏం జరుగుతుందంటే, ప్రస్తుత పెళ్లిమర్రి మండలము వైఎస్ఆర్ కడప జిల్లాకు ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న బైరెడ్డి వెంకట జగన్మోహన్ రెడ్డి గారు 25/05/2022 నుంచి 31/05/2023 ఒక సంవత్సరం 5 రోజులు ఏవోగా కవతాళంగా ఉన్న వీరు ఎఫ్ఏసి ఎంపీడీఓగా పనిచేసిన కాలమునందు కవతలము మండలము కర్నూలు జిల్లా నందు ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న సమయంలో వారు మండలాభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లను ప్రజల ప్రయోజనాలను వినియోగించకుండా ఎటువంటి ఎమ్ముబొక్కులు కానీ బిల్లులు కానీ పెట్టకుండానే ప్రజాధనాన్ని 39,77,258 రూపాయలను దుర్వినియోగము చేసినట్లు, ఆ దుర్వినియోగం అయిన ప్రజాధనాన్ని తిరిగి మినిమం వడ్డీతో వీరి నుంచి తిరిగి రాబట్టాలని కర్నూలు ఆడిట్ డిపార్ట్మెంట్ వారు నోటీసులు జారీ చేయడం జరిగింది. సదరు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిన ఎంపీడీఓ బివి జగన్మోహన్ రెడ్డి గారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని ప్రజాధనము దుర్వినియోగం కాకుండా చూడవలసిందిగా కోరడమైంది. ఇతని అవినీతి మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రజాధనమును తిరిగి రాబట్టవలసిందిగా కోరుతున్నాము. మరియు వీరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ కర్నూలు వారిని కోరడమైంది. అందుకు సంబంధించినటువంటివి ఎవిడెన్స్ వచ్చేసి స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంటు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క ప్రూఫ్ అనేటువంటి మేము చూపించడం జరుగుతుంది. పెళ్లిమర్రి మండలంలో ఎంపీడీఓగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టుగా మనకు ఆధారాలు, ప్రూఫ్లు అనేటువంటివి చట్టపరంగా ఆడిట్ డిపార్ట్మెంట్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కానీ అలా ప్రూఫ్తో సహా మనము 39,77,258 రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. ఆ ధనాన్ని మినిమం వడ్డీతో, తక్కువ వడ్డీతోనే రాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి ముట్టజెప్పవలసిందిగా మనము కోరుచున్నాము. కవతాళము మండలము కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు జరిగింది సార్ ఈ అవినీతి అనేటువంటిది. సార్ ఇది అవినీతి. కడప పెళ్లిమర్రి మండలంలో ప్రజెంట్ ఇక్కడ ప్రస్తుతంగా పనిచేస్తున్నాడు ఈయన. కవతాళం మండలం. అవును సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.